సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. 3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఏమయ్యా 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఏముంటారు, తేడా ఏం రాదు కదా. రాదు. సరే నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది 1 నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. చూసావా? ఏంటి కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే వాడికిస్తానా? నెవర్. సిగ్గులేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమంతా? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో ఇదేంటిది? ₹10 నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? ₹1. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? ₹10. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్ 3 నిమిషాల కాలు ₹1 అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్ మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా, ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి ₹200. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే ₹12,000 అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావు. డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేసుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టావు. పెట్టు పెట్టు ఇక పెట్టు. ఇక్కడ ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదుగా? లెక్క పెట్టగల. ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు, నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయడం ఏంటి? ఏంటే ఎందుకు బయట బోర్డులో రాసింది? ఇల్లు అద్దెకి ఇవ్వబడును. అగ్రిమెంట్లో రాసింది ఇల్లు అద్దెకిస్తున్నట్టు. అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో, అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా? అది కరెక్టే. నేను విశాల వదిలేను కాబట్టి నేను రెంట్ తీసుకుని ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు ₹1,000 సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త. మేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో. ఏంటి మేకప్ లొకేషన్ లోనా? మీరు రావాల్సిన అవసరం లేదమ్మా. ఈ ప్రోగ్రామ్ కి కొత్త హీరోయిన్ పెట్టారు. అవునమ్మా, మమ్మల్ని ఆవిడ దగ్గరికి వెళ్ళమని ప్రకాష్ గారు చెప్పారు. వాట్? నా బదులు కొత్త హీరోయిన్ పెట్టారా? ఎగ్జాక్ట్లీ. ఆ మేకప్ అవుట్ అవుట్ అవుట్. మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి. కమాన్, హరి అప్, హరి అప్, హరి అప్. ప్రకాష్, అది కాదు ప్రకాష్, ఇది చాలా అన్యాయం. నో, నాట్ ఎట్ ఆల్.
నీ ఎంట్రీతో నీ ముందు హీరోయిన్ అవుట్. ఇప్పుడు నువ్వు ఈ లైన్ లో ప్రతి వాళ్ళకి తప్పని పరిస్థితి ఇది. మార్కెట్ ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. ఎక్కడ క్రేజ్ ఉంటుందో అక్కడ పోయిట్రీ ఉంటుంది. నువ్వు చాలా స్వార్థపరుడివి. నో, హే, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను స్వార్థపరుణ్ణైతే ఇంత అందం అందుబాటులో ఉన్నా ఏనాడు నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదు. కానీ నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీలో సింగిల్ ఎన్పీ కూడా నేను ఆశపడలేదు. సో ఐఎమ్ క్లీన్. ఐఎమ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్. ఐఎమ్ ఏ పక్కా బిజినెస్ మ్యాన్. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా రెస్ట్ తీసుకో. ఓకే? ఓ మై గాడ్, షూటింగ్ టైం అయింది. బాయ్, టేక్ ఇట్ ఈజీ. ये आपकी गाड़ी की चाबी है। मुझे नई हीरोइन का पास नौकरी मिली है। शूटिंग नहीं तो मैं पागल हो जाता हूँ। मैं चलूंगा। సీత, ఏంటండి? మామయ్య, మనందరం కలిసి నార్త్ ఇండియా టూర్ కి వెళ్తున్నాం. మేమెందుకయ్యా, మీరు వెళ్ళండి. అదేం కుదరదు. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాలి. అది కాదయ్యా, నాకు వేరే పనులున్నాయి. అందుకని బాబుని తీసుకుని మీరు సరదాగా వెళ్ళరండి. ఏమంటావే? మీ మాటే నా మాట అంటాను. నువ్వేమంటావు? మీ మాటే నా మాట. మరి నువ్వేమంటావు? బస్సు బయలుదేరుతుందంట. బాబు సిద్ధంగా ఉన్నాడు అంటాను. హాయ్ రీటా. హాయ్ వాణి. ప్రకాష్ నన్ను తీసేసి కొత్త హీరోయిన్ పెట్టుకున్నాడు. ఇది మామూలే. ఇది మామూలేనా? ఏమిటో ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. పిచ్చి బోర్గా ఉంది. మా ఇంటికి రావా? సారీ వాణి, నాకు వేరే పనుంది. ఇట్స్ ఆల్ రైట్. हाय रति. हाँ, मैं बिल्कुल अकेली हूँ. आज शूटिंग भी नहीं. मुझे बहुत बोर लगती है. तुम मेरे घर आओ ना. क्या नहीं आ सकती हो? ओह, शूटिंग जा रही हो. अच्छी बात. అన్నా, మన గురించి తెలిసిపోయినట్టుంది. పోలీసులు వచ్చారు. పోలీసా? అయితే ఆయన పట్టుకుంటా. అన్నా, చెల్లి పారిపోతుంది. పట్టుకోరా బాబర్తి. అన్నా, నువ్వు చూడరా.
ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇదిగో మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు వెళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. యా వచ్చిందటు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇటు పదా. దానికి కొట్టాలని చెప్పదు కదా. రై సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. బాబాయ్ పైన ఉన్నాడు. సరిగ్గా చెప్పరా? బాబాయ్ ఇటు వచ్చేసాడు మళ్ళీ. వీళ్ళకి చెప్పడం కంటే మనం పట్టుకోవడం బెటర్. ఏంటి, ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నే కాపాడతాను. సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య, కనీసం ఈ కట్లన్నా ఇప్పన్నయ్యా. అన్నయ్య, సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం? ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకు వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా? నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా. చెట్టని అయ్యా పోలీసు తుడిచేస్తానులే. సారీ. గోపిగాడి వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపిగాళ్ళు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా ఆడు. ఎందుకు ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళిపోయా. నా ఉడ్బీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయిపోయారు రై. అయిపోయా. అమ్మాయి నీకెలా తెలుసు? లవ్వా? లవ్వా? నోమని లేచిపోయింది.
One kiss 2000? Yeah, 2 kiss 2000. It's too cost, yeah. Take 10% discount. Credit card accepted? No. Only cash. Yes. నమస్కారం అండి. Hey. ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా, ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా, ఇది పెద్ద డెక్క. పిచ్చోళ్ళు కూడా వాచ్మెన్ కింద పెట్టుకుంటున్నారా? చిచ్చే ఇప్పుడు అడుగు డబ్బులు ఇస్తా కట్ట. ఈ డేట్ అయిపోతుంది. 99 I love her. 2000 express. 2001 she's accepted. 2002 city full roaming. 2003 marriage fix. But in between enter the dragon. She's jump, I catch. Understand? అర్థం కాలేదా? I see. Namaste. See you coming. చెలరేగిందిలే బంబంబులే రాను రాను అంటూ చిన్నద్యం రమిల గుడికొచ్చే చిన్నద్యం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగ్ ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు కడుక్కుంటాడు రా చేతిరాజు? ధర్మ చేతి చేదైతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదన్నది వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది ₹100 నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏవే? అవును 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధ నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కంటి సేవా. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి. అబ్బా మంచి బిట్టు. గుడ్డాడు కదండి, కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు. కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తా. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేసావా? క్వార్టర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్ గా నొక్కేసింది. ఎవర్రా? పప్పల బర్రి 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది.
జాక్సన్, మైక్లెస్ జాక్సన్. వెరీ గుడ్. మా కాలేజీని పావనం చేయండి. పావనం అయింది. యువర్ నేమ్ ప్లీజ్? ఏకలింగం. వైస్ ప్రిన్సిపాల్ అండ్ తెలుగు లెక్చరర్ ఆఫ్ దిస్ కాలేజ్. నైస్ టు మీట్ యు మిస్టర్ ఏకలింగం. She's my assistant Rangila. And another assistant Mr. Hrithik Roshan. Okay. Right. Yeah, follow me. Okay. I don't know those. Stop it! చంపేస్తాను రాస్కెల్స్. సారీ, వీళ్ళే మా స్టూడెంట్స్. వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు, జేబు దొంగలుగా చేస్తారు. మాట వరుసకన్నాను సార్, మీదే బాధ్యత. మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఇన్ఛార్జ్ బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా. నమస్తే. బాయ్. వీ డాన్స్ మాస్టర్ ఏంట్రా? రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? అబ్బాయి ఏం లేదు సార్. సార్ మీ పేరేంటి సార్? జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు, ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు. ఈయన గురించి మీకు పూర్తిగా తెలీదు, పోను పోను మీకే తెలుస్తుంది. మీకు ఫరాక్ అని తెలుసు? ప్రభుదేవా తెలుసు. వాళ్ళకి డాన్స్ నేర్పించింది గ్యారంటీగా మీరు నేనే. అయ్యా, మీకు మైక్ టైసన్ తెలుసా? సార్ అతను బాక్సర్ సార్. ఓ గుడ్ క్యాచ్ మ్యాన్. డాన్సర్ కావాల్సినాడు బాక్సర్ అయిపోయాడు. అది నా టాలెంట్ తోనే. మిస్ రంగీలా, టెల్ మీ అబౌట్ మీ. నెక్స్ట్ చిరంజీవి, Yeah. కమల్ హాసన్, నమస్తే సార్. షారూక్ ఖాన్, చిరుతల అప్పారావు. నమస్తే సార్. బతుకున్న రోజుల్లో Hello. ఓకే. వన్ సెకండ్ సార్, లారెన్స్ లైన్ లో ఉన్నాడు సార్. విషయం ఏంటో కనుక్కో. హలో, మీతో మాట్లాడతాడండి సార్. ఓకే. హలో మిస్టర్ లారెన్స్, నా శిష్యుడా? హాయ్, చెప్పు. వాట్? వెరీ సింపుల్ మ్యాన్. కుడికాలు ఊపు, ఎడం చేలేపు. షాక్ కొట్టినట్టు బాడీ ఊపితే షేకు, కొంచెం గట్టిగా ఊపితే మిల్క్ షేకు. నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను. డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే? వాట్? స్టెప్ చూపించాలా? అయితే ఓకే, వాచ్ ఇట్. యా దిశా బుషా బువా యా ఓకే. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. యా, అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్. మనకి జబ్బు వస్తే హోమియోపతి, అలోపతి వేసుకుంటాం. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా? షేట్, అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు, నా శిష్యురాలు చాలు. షో మీ. No formality, only dance. Go there. Hrithik Roshan, follow me. నమస్తే సార్. రితిక్ రోషన్ ఏంట్రా? Mr. Missery, come out. Useless fellas. Give me that Veena. Thank you. Why? చించేశారు సార్. మామూలే కదా. చిరిగింది మూమెంట్ కాదు, మీ ప్యాంట్. ఓకే గైస్, ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు. మనం వేరే డ్రెస్లు హలో, ఇస్ ఇట్ 24343? yes 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. My heart is beating, it's something teething, I'm waiting for you. సూపర్. Thank you. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్కు కొద్దీ మీరు దొరికారు. లక్కు మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. నిన్ను కాదు, మైసెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు. సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు, తెలుగులో కంటలు కాంతారావు అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికే మనం కలవాలి. మీరు తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? తెలుసు. ఏమిటయ్యా అన్నయ్య,
కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు అన్ని కొత్తవే. నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా కొత్త మాట ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంటు గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతాం. పడుకో.